ఒకరోజు సాయంకాలం ఆగ్రా కోటలోని సుందరమైన ఉద్యానవనంలో చక్రవర్తి అక్బర్ తన ప్రియమిత్రుడు బీర్బల్తో కలిసి విహరిస్తున్నారు. చల్లని గాలి వీస్తోంది, పక్షులు కిలకిలరావాలు చేస్తున్నాయి. కానీ అక్బర్ మనసులో మాత్రం ఏదో వెలితిగా ఉంది. ఎప్పుడూ రాజ్య పరిపాలన, యుద్ధాల గురించి ఆలోచించి ఆయన మెదడు అలసిపోయింది. ఏదైనా వినోదం దొరికితే బావుండు అని అనుకుంటున్నాడు. అప్పుడే వారికి దూరంగా ఒక గాడిద కనిపించింది. అది ప్రశాంతంగా గడ్డిమేస్తోంది. దానిని చూడగానే అక్బర్ కళ్లలో ఒక మెరుపు మెరిసింది. బీర్బల్ సమయస్ఫూర్తిని మరోసారి పరీక్షించడానికి, ఆయన్ని ఆట పట్టించడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు. విచిత్రమైన సవాలు, ద ఛాలెంజ్. అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్, లోకంలో నీ అంతటి మేధావి మరొకరులేరని అందరూ అంటుంటారు. నీ తెలివితేటలతో ఎవరికైనా ఏ విద్యనైనా నేర్పించగలవని విన్నాను, అది నిజమేనా అని అడిగాడు. బీర్బల్ వినయంగా, అంతటి శక్తి నాకెక్కడిది ప్రభూ, కాని గురువు మంచివాడైతే శిష్యుడు ఎంతటివాడైనా విద్య అబ్బుతుందని నా నమ్మకం అన్నాడు. వెంటనే అక్బర్ ఆ గాడిదను చూపిస్తూ, అయితే ఇదిగో, ఈ గాడిదకు చదువు నేర్పించు, దాన్ని ఒక పండితుడిగా మార్చు. నీకు 1 నెల రోజులు గడువిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఈ పనిలో విఫలమైతే బహిరంగంగా నీ ఓటమిని ఒప్పుకోవాలి అని సవాలు విసిరాడు. బీర్బల్ ఒక్క క్షణం ఆలోచించాడు. రాజుగారి ఉద్దేశం అర్థమైంది. కానీ వెనకడుగు వేయటం బీర్బల్ లక్షణం కాదు. చిత్తం ప్రభూ, ప్రయత్నిస్తే సాధ్యం కానిదేముంది. ఈ గాడిదను నా వెంట తీసుకువెళ్తాను. సరిగ్గా 1 నెల రోజుల తర్వాత దీని పాండిత్యాన్ని మీరే చూస్తారు అని నవ్వుతూ ఒప్పుకున్నాడు. రహస్య శిక్షణ, ద సీక్రెట్ ట్రైనింగ్. బీర్బల్ ఆ గాడిదను తన ఇంటికి తోలుకెళ్లాడు. ఇంటికి వెళ్లగానే బీర్బల్ భార్య ఆశ్చర్యంగా, అదేంటి, ఇంటికి గాడిదను తెచ్చారు అని అడిగింది. బీర్బల్ జరిగినదంతా చెప్పి, దీనికి చదువు చెప్పాలి అన్నాడు. బీర్బల్ ఒక ప్రణాళిక వేసి దాన్ని అమలు చేయటం మొదలుపెట్టాడు. ఒక పెద్ద గ్రంథాన్ని, పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ రోజు గాడిదకేమీ తినడానికి ఇవ్వలేదు. అది బాగా ఆకలితో ఉంది. బీర్బల్ ఆ పుస్తకం పేజీల మధ్యలో పచ్చని గడ్డి, రుచికరమైన ధాన్యం గింజలను దాచాడు. ఆకలితో ఉన్న గాడిద ముందు ఆ పుస్తకాన్ని ఉంచాడు. గాడిద పుస్తకం వాసన చూసింది. ఆహారం వాసన రావడంతో తన మూతితో, నాలుకతో పుస్తకం పేజీలను తిప్పడం మొదలుపెట్టింది. పేజీ తిప్పినప్పుడల్లా దానికి ఆహారం దొరికేది. మరుసటి రోజు కూడా అదే జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి గాడిదకొక విషయం అర్థమైంది. పుస్తకం పేజీలు తిప్పితే చాలు, కడుపు నిండా ఆహారం దొరుకుతుంది అని. చివరికి బీర్బల్ పుస్తకం ముందు పెట్టగానే అది చకచకా పేజీలు తిప్పడం అలవాటు చేసుకుంది. పరీక్షా సమయం, ద డే ఆఫ్ జడ్జ్మెంట్. 1 నెల రోజులు గడిచాయి. దర్బార్ కిక్కిరిసిపోయింది. బీర్బల్ గాడిదకు చదువు చెప్పాడట, ఈరోజు దాని ప్రదర్శన ఉందట అని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బీర్బల్ మీద అసూయ ఉన్న కొందరు మంత్రులు, ఈరోజు బీర్బల్ పనైపోయింది, గాడిద ఎక్కడైనా చదువుతుందా, రాజుగారి ముందు బీర్బల్ పరువు పోవడం ఖాయం అని లోలోపల సంతోషపడుతున్నారు. అంతలో బీర్బల్ దర్బార్లోకి ప్రవేశించాడు. అతని వెనుక మెడలో పూలమాలతో పండిత గాడిద హుందాగా నడుచుకుంటూ వచ్చింది. అక్బర్ సింహాసనం మీద నుంచి ఆసక్తిగా చూస్తూ, ఏమయ్యా బీర్బల్, నీ శిష్యుడు సిద్ధమేనా, మాకేమైనా చదివి వినిపిస్తాడా అని అడిగాడు. తప్పకుండా మహారాజా, ఈ 1 నెల రోజుల్లో ఇది ఎంతో జ్ఞానాన్ని సంపాదించింది అని చెబుతూ బీర్బల్ ఒక పీఠం మీద ఆ పెద్ద పుస్తకాన్ని ఉంచాడు. గాడిదను దాని ముందు నిలబెట్టాడు. దర్బార్కు వచ్చే ముందు రోజు రాత్రి నుంచి బీర్బల్ గాడిదకు ఏమీ తినిపించలేదు. అది భయంకరమైన ఆకలితో ఉంది. అసలు ఘట్టం. పుస్తకాన్ని చూడగానే గాడిద కళ్ళు మెరిశాయి. ఆహారం దొరికిందనుకుని అలవాటు కొద్దీ తన నాలుకతో పేజీలను చకచకా తిప్పడం మొదలుపెట్టింది. తిప్పుతోంది. పేజీలు తిరుగుతున్న శబ్దం సభలో అందరికీ వినిపిస్తోంది. అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అనే, గాడిద నిజంగానే పుస్తకం చదువుతున్నట్టు పేజీలు తిప్పుతోందే అని కుసగుసలాడారు. కాని ఆ రోజు బీర్బల్ పేజీల మధ్యలో ఒక్క గడ్డిపరక కూడా పెట్టలేదు. పుస్తకం మొత్తం తిరగేసినా దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలి, అసహనం, కోపం కట్టలు తెంచుకున్నాయి. గాడిద నిరాశగా తలెత్తి నేరుగా అక్బర్ పాదుషా వైపు చూసి గట్టిగా అరిచింది, ఓండ్రా ఓండ్రా ఓండ్రా. దర్బార్ మొత్తం ఆ అరుపుతో దద్దరిల్లింది. అక్బర్ మొదట ఆశ్చర్యపోయినా తర్వాత నవ్వు ఆపుకోలేకపోయాడు. బీర్బల్, అద్భుతం, నీ శిష్యుడు పేజీలైతే పండితుడిలా బాగానే తిప్పాడు, కానీ చివర్లో ఆ అరుపు ఏంటి
అదేం చదివింది మాకు వివరించు అని అడిగాడు. బీర్బల్ వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు, మహారాజా క్షమించాలి, నా శిష్యుడు పుస్తకం మొత్తం చదివాడు, కానీ అందులో అతనికి నచ్చే విషయం ఏమీ లేదట. అందుకే ఈ పుస్తకంలో పసలేదు, ఇదంతా చెత్తరాత, ఇందులో ఏ సారాంశం లేదు అని విసుక్కుంటూ రచయితను తిడుతున్నాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ పగలబడి నవ్వాడు. సభలోని వారందరూ చప్పట్లు కొట్టారు. గాడిద తత్వాన్ని ఎవరూ మార్చలేరు, కానీ ఆ పరిస్థితిని తన తెలివితేటలతో గెలుపుగా మార్చుకున్న బీర్బల్ యుక్తిని అక్బర్ మెచ్చుకున్నాడు. నిజమే బీర్బల్, అర్థంలేని చదువు చదివిన వారు కూడా చివరికిలాగే అరుస్తారు అని అక్బర్ చమత్కరిస్తూ బీర్బల్కు 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ: సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే అపజయాన్ని కూడా విజయంగా మలుచుకోవచ్చు. ఈ కథ మరింతమందికి చేరాలననిపిస్తే వీడియోను లైక్ చేసి పంచుకోండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి ప్రేరణాత్మక కథతో త్వరలో తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు సహనం పాటించండి, కృతజ్ఞతతో ఉండండి, జీవితంలో